అందరికీ నమస్తే. దుర్ఘటనలో మరణించిన వారి పేర్లండి. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మీ అందరికి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్న టేకూరులో జాతీయ రహదారి 44 పై అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సు ప్రయాణికుల జాబితా అశ్విన్ రెడ్డి 36 సంవత్సరాలండి, జి దాత్రి 27 సంవత్సరాలండి, కీర్తి 30 సంవత్సరాలండి, పంకజ్ 27 సంవత్సరాలండి, యువన్ శంకర్ రాజు 22 సంవత్సరాలండి, తరుణ్ 27 సంవత్సరాలండి, ఆకాష్ 31 సంవత్సరాలండి, గిరిరావు 48 సంవత్సరాలండి, బూనా సాయి 33 సంవత్సరాలు, గణేష్ 30, జయంత్ పుష్పహ 27 సంవత్సరాలండి, పీల్వా మీన్ బేబీ 64 సంవత్సరాలండి, కిషోర్ కుమార్ 41 సంవత్సరాలండి, రమేష్ అతని ముగ్గురు కుటుంబ సభ్యులు రమేష్ 30 సంవత్సరాలండి, అనుష 22, మహమ్మద్ కైజర్ 51, దీపక్ కుమార్ 24 సంవత్సరాలండి, అంజోద్ నవీన్ కుమార్ 26 సంవత్సరాలండి, ప్రశాంత్ 32, ఎం సత్యనారాయణ 28 సంవత్సరాలండి, మేఘనాథ్ 25 సంవత్సరాలండి, వేణుగుండ 33 సంవత్సరాలండి, చరిత్ 21 సంవత్సరాలు, చందన మగ 23, సంధ్యారాణి మగ 43 సంవత్సరాలు, గ్లోరియా ఎల్లేసా శ్యామ్ 28 సంవత్సరాలు, సూర్య 24 సంవత్సరాలండి, హారిక 30 సంవత్సరాలు, శ్రీ హర్ష 24, శివ 24, శ్రీనివాస్ రెడ్డి 40 సంవత్సరాలు, సుబ్రహ్మణ్యం 26 సంవత్సరాలండి, కె అశోక్ 27 సంవత్సరాలండి, ఎంజి రామారెడ్డి 50 సంవత్సరాలు, ఉమాపతి 32 సంవత్సరాలండి, అమృత కుమార్ 18 సంవత్సరాలు, వేణుగోపాల్ రెడ్డి 24 అండి. ఇట్లాంటి సంఘటనలు మరి ఎప్పుడు జరగవద్దని చాలా చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే నిజంగా వాళ్ళకు సంభవించిన ఆ యొక్క ఘటన నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. నిజంగా బస్సులో నుంచి తప్పించుకోలేరు, అక్కడి నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి. అందులో 400 ఇవి ఉన్నాయండి, ఏంటి ఫోన్స్, సెల్ ఫోన్స్ అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్తా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క తండ్రి ఏదైతే డ్రైవింగ్ సీట్ ఉంది దాని పక్కనే పెట్టే డాష్ బోర్డులో కాబట్టి ఇవన్నీ పేలిపోవడం వల్ల సంభవించిన సంఘటనకు చాలా చాలా బాధపడుతున్నామండి. అంతేకాకుండా పక్కన ఒక సీట్ ఉంటుందండి, ఆ సీట్లో జనాలు కాకుండా దాన్ని ఎమర్జెన్సీ దాన్ని పగలు కొట్టుకొని బయటకు వెళ్ళొచ్చు, అట్లాంటి దాన్ని కూడా తీసివేసి అందులో కూడా ఒక సీట్ ఏర్పాటు చేసి 500-1000 రూపాయలు వస్తాయని కకృతి పడిన ఈ బస్సు యాజమాన్యానికి జనము ఏ రకంగా బుద్ధి చెప్తారో ప్రతి ఒక్కరికి అందులో 25 లక్షలు ఇవ్వాలని కోరుకుంటూ అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాము. గతంలో మీకు తెలుసు 5 lakhs ప్రకటించడం జరిగిందండి. 5 లక్షలు ఏం సరిపోదు సార్, దయచేసి